హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ 9.3 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, A, B and C are 3 points on a circle with center O. సో ఈ సర్కిల్లో ఏబిసి అనేటివి 3 పాయింట్స్, ఓ అనేది సెంటర్. సచ్ దట్ యాంగిల్ బిఓసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. యాంగిల్ బిఓసి ఇక్కడ ఫామ్ అవుతుంది యాంగిల్, ఈ యాంగిల్ 30 degrees అండ్ యాంగిల్ ఏఓబి 60 degrees. ఏఓబి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ 60 degrees. ఇఫ్ డి ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద సర్కిల్ అదర్ దాన్ ఆర్క్ ఏబిసి. సో డి అనే పాయింట్, సో ఏబిసి ఆర్క్కి సంబంధం లేదు. ఫైండ్ యాంగిల్ ఏడిసి. సో యాంగిల్ ఏడిసి ఇక్కడ ఫామ్ అవుతుంది, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ యాంగిల్ ఏఓబి ఇట్ ఈస్ ఈక్వల్ టు 60 degrees అండ్ యాంగిల్ బిఓసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. సో ఈ డయాగ్రామ్లో యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఏఓబి, యాంగిల్ బిఓసి ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే యాంగిల్ ఏఓసి ఫామ్ అవుతుంది. సో యాంగిల్ ఏఓసి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి. యాంగిల్ ఏఓబి 60 degrees ప్లస్ యాంగిల్ బిఓసి 30 degrees. 60 ప్లస్ 30 90 degrees. సో యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు మనం యాంగిల్ ఏడిసి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏడిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో థీరం 9.7 ప్రకారం యాంగిల్ ఏడిసి అనేది యాంగిల్ ఏఓసి యాంగిల్లో హాఫ్ యాంగిల్కి ఈక్వల్ ఉంటుంది. యాంగిల్ ఏడిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏఓసి. సో సిన్స్ థీరం 9.7, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యాంగిల్ ఏఓసి 90 degrees. సో 2 1s 2, 245 is 90 degrees, 45. So therefore angle ADC it is equal to 45 degrees. Next one, second problem. A chord of a circle is equal to the radius of the circle. ఆ సర్కిల్ యొక్క రేడియస్ సర్కిల్ యొక్క కార్డ్కి ఈక్వల్ అని ఇచ్చారు. కార్డ్ అంటే సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేసే ఒక లైన్ సెగ్మెంట్. సో ఇప్పుడు ఈ సర్కిల్ పైన ఒక పాయింట్ని లొకేట్ చేస్తున్నా, ఈ పాయింట్ని ఏ అనుకుందాం. సెంటర్ ఓ నుంచి పాయింట్ ఏ వరకు ఒక లైన్ జాయిన్ చేస్తున్నా. సో ఓఏ డిస్టెన్స్ రేడియస్కి ఈక్వల్. సర్కిల్ పైన బి అనే పాయింట్ని లొకేట్ చేస్తున్నా. సెంటర్ ఓ నుంచి బి వరకు లైన్ జాయిన్ చేద్దాం. సో ఓబి డిస్టెన్స్ కూడా రేడియస్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఏ పాయింట్ని బి పాయింట్ని జాయిన్ చేస్తే కార్డు ఫామ్ అవుతుంది. సో ప్రాబ్లంలో సర్కిల్ యొక్క రేడియస్ సర్కిల్ యొక్క కార్డు లెంత్కి ఈక్వల్ అని ఇచ్చారు. సో ఇప్పుడు ఏఓబి ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఈక్యులేటర్ ట్రయాంగిల్. ఫైండ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద కార్డ్ అట్ ఎ పాయింట్ ఆన్ ద మైనర్ ఆర్క్ అండ్ ఆల్సో అట్ ఏ పాయింట్ ఆన్ ద మేజర్ ఆర్క్. సో ఇప్పుడు మనం మైనర్ ఆర్క్ మేజర్ ఆర్క్ అంటే ఏమో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏబి కార్డు ఉంది. సో ఈ ఏబి కార్డ్కి ఇక్కడ ఆర్క్ ఫామ్ అయింది. ఈ ఆర్క్ని ఏబి ఆర్క్ అంటాం. ఈ ఏబి కార్డ్ ఇక్కడ ఏబి ఆర్క్ని ఫామ్ చేసింది. సో ఈ ఏబి ఆర్క్ని మైనర్ ఆర్క్ అంటాం. సో ఈ మైనర్ ఆర్క్లో ఒక పాయింట్ని లొకేట్ చేస్తున్నా. సో ఈ పాయింట్ని డి అనుకుంటున్నా. సో ఏ నుంచి డి వరకు జాయిన్ చేద్దాం ఒక లైన్. నెక్స్ట్ అలానే బి నుంచి
డి వరకు లైన్ జాయిన్ చేద్దాం. ఈ ఏబి కార్డ్ ఈ మైనర్ ఆర్క్లో పాయింట్ డి దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏబి కార్డు పై భాగంలో ఇక్కడ ఏబి ఆర్క్ ఫామ్ అవుతుంది. ఈ ఏబి ఆర్క్ని మేజర్ ఆర్క్ అంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ని ప్లేస్ చేస్తున్నా. ఈ పాయింట్ని సి అనుకుంటున్నా. పాయింట్ ఏ నుంచి సి వరకు లైన్ జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ అలానే పాయింట్ బి నుంచి సి వరకు లైన్ జాయిన్ చేస్తున్నా. ఈ మేజర్ ఆర్క్ రీజియన్లో ఫామ్ అయ్యే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓ అనేది సెంటర్, ఓఏ అండ్ ఓబి రేడియస్ అవుతాయి. సో లెట్ ఓ ఈజ్ ఏ సెంటర్, ఓఏ అండ్ ఓబి ఆర్ రేడియస్. ఏబి అనేది కార్డ్, ఏబి ఈజ్ ఏ కార్డ్. సో గివెన్. సో ప్రాబ్లంలో సర్కిల్ రేడియస్ కార్డ్కి ఈక్వల్ అని ఇచ్చారు. సో ఓఏ ఓబి ఇవి రెండు కూడా రేడియస్కి ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఏబి కార్డ్కి ఈక్వల్. ఈ మేజర్ ఆర్క్లో ఫామ్ అయ్యే యాంగిల్ ఏసీబి, ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఏఓబి అనేది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఓఏ ఓబి ఇవి రెండు ఈక్వల్, అలానే ఏబి లెంత్ ఈక్వల్. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సో అప్పుడు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ 60 degreesకి ఈక్వల్ అవుతుంది. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ 60 degreesకి ఈక్వల్. సో అప్పుడు యాంగిల్ ఏఓబి ఇక్కడ 60 degreesకి ఈక్వల్. సో ఇప్పుడు ఈ మేజర్ ఆర్క్లో ఫామ్ అయ్యే యాంగిల్ ఏసీబి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏసీబి ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏఓబి. యాంగిల్ ఏసీబి అనేది యాంగిల్ ఏఓబిలో హాఫ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు థీరం 7. సో థీరం 7 ప్రకారం యాంగిల్ ఏసీబి అనేది యాంగిల్ ఏఓబిలో హాఫ్ ఉంటుంది. సో యాంగిల్ ఏఓబి యాంగిల్ 60 degrees. ఈ 60 degreesలో హాఫ్ యాంగిల్ 30 degrees. సో 1/2 ఇంటూ యాంగిల్ ఏఓబి 60 degrees, 2 1s 2 30s. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. సో యాంగిల్ ఏసీబి 30 degrees. సో ఏబి కార్డ్ ఈ మేజర్ ఆర్క్లో సి అనే పాయింట్ దగ్గర 30 degrees యాంగిల్ని ఫామ్ చేస్తుంది. ద కార్డ్ అట్ ద పాయింట్ డి ఆన్ ద మేజర్ ఆర్క్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. సో కార్డ్ పాయింట్ డి దగ్గర మేజర్ ఆర్క్లో 30 degrees యాంగిల్ని ఫామ్ చేస్తుంది. ద కార్డ్ అట్ పాయింట్ సి ఆన్ ద మేజర్ ఆర్క్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 30 degrees. సో ఏబి కార్డ్ పాయింట్ సి దగ్గర మేజర్ ఆర్క్లో 30 degrees యాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మైనర్ ఆర్క్ పాయింట్ డి దగ్గర ఈ ఏబి కార్డ్ ఫామ్ చేసే యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ సర్కిల్లో ఏసీబిడి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఇవి రెండు యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏసీబి ప్లస్ యాంగిల్ ఏడిబి. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. సో మనం ఆల్రెడీ యాంగిల్ ఏసీబి ఫైండ్ అవుట్ చేసాం. యాంగిల్ ఏసీబి 30 degrees ప్లస్ యాంగిల్ ఏడిబి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏడిబి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో ఏడిబి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏడిబి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 180 degrees ఉంది, 180 degrees. ఈ ప్లస్ 30 రైట్ సైడ్ మూవ్ అయితే -30 degrees. సో 180లో 30 సబ్ట్రాక్ట్ చేస్తే 150 degrees. మైనర్ ఆర్క్లో ఫామ్ చేసే యాంగిల్ 150 degreesకి ఈక్వల్ అయింది. ద కార్డ్ ఏబి అట్ పాయింట్ డి ఆన్ ద మైనర్ ఆర్క్ సబ్టెండెడ్ యాంగిల్ ఈజ్ 150 degrees.
సో ఏబీ కార్డ్ ఈ మైనర్ ఆర్క్లో పాయింట్ డి దగ్గర ఫామ్ చేసే యాంగిల్ 150 డిగ్రీస్కి ఈక్వల్. నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం. ఇన్ ద ఫిగర్ యాంగిల్ PQR ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. సో ఈ డయాగ్రామ్లో PQR యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 100 డిగ్రీస్కి ఈక్వల్. వేర్ P, Q and R are the points on a circle with center O. సో ఈ సర్కిల్లో PQR అనేటివి ఒక పాయింట్స్, O అనేది సెంటర్. ఫైండ్ యాంగిల్ OPR. యాంగిల్ OPR ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో PR అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఇక్కడ. సో ఈ లైన్ సెగ్మెంట్ కార్డ్కి ఈక్వల్. సో ఈ ఆర్క్ మైనర్ ఆర్క్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే ఆర్క్ మేజర్ ఆర్క్. సో ఈ మేజర్ ఆర్క్లో ఒక పాయింట్ లొకేట్ చేస్తున్నా. ఈ పాయింట్ని ఎస్ అనుకుంటున్నా. సో ఇప్పుడు పాయింట్ P నుంచి ఎస్ వరకు ఒక లైన్ జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు పాయింట్ R నుంచి ఎస్ వరకు ఒక లైన్ జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు PQRS క్వాడ్రిలేటరల్ ఈ సర్కిల్ లోపల ఫామ్ అయింది. ఈ క్వాడ్రిలేటర్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఈ ఆపోజిట్ యాంగిల్ సమ్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్. సో ఇక్కడ 100 డిగ్రీస్ ఉంది. సో అప్పుడు ఈ యాంగిల్ 80 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఎందుకంటే 100కి 80 డిగ్రీస్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్. సో ఇక్కడ యాంగిల్ 80 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ POR యాంగిల్ ఇక్కడ ఈ 80 డిగ్రీస్కి 2 టైమ్స్ ఉంటుంది. సో 80ని 2తో మల్టిప్లై చేస్తే 160 డిగ్రీస్. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ 160 డిగ్రీస్. యాంగిల్ POR ఇట్ ఈస్ ఈక్వల్ టు 160 డిగ్రీస్. ఈ POR ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్. సో ఆల్రెడీ ఒక యాంగిల్ 160 డిగ్రీస్కి ఈక్వల్ అయింది. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ 20 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఫామ్ అయ్యే 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఇక్కడ 10 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా 10 డిగ్రీస్. సో మనకి ఇక్కడ యాంగిల్ OPR 10 డిగ్రీస్కి ఈక్వల్. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ యాంగిల్ PQR ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 డిగ్రీస్. సో ఇప్పుడు యాంగిల్ PSR ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ PSR ప్లస్ యాంగిల్ PQR ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఎన్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ PSR ప్లస్ యాంగిల్ PQR 100 డిగ్రీస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ PSR ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ PSR ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 100 రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ 100 డిగ్రీస్. 180లో 100 సబ్ట్రాక్ట్ చేస్తే 80 డిగ్రీస్. సో యాంగిల్ PSR 80 డిగ్రీస్కి ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ POR ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాంగిల్ POR ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో యాంగిల్ POR యాంగిల్ PSRకి 2 టైమ్స్ ఉంటుంది. సో 2 ఇంటూ యాంగిల్ PSR సిన్స్ థీరం 7. యాంగిల్ POR ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ PSR 80 డిగ్రీస్కి ఈక్వల్. సో ఇంటూ 80 డిగ్రీస్. సో 2 ఇంటూ 80 160 డిగ్రీస్. సో యాంగిల్ POR 160 డిగ్రీస్కి ఈక్వల్. సో ఇప్పుడు యాంగిల్ OPR ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ PORలో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్. యాంగిల్ OPR ప్లస్ యాంగిల్ OPR ఇక్కడ ఫామ్ అవుతుంది యాంగిల్. సో నెక్స్ట్ యాంగిల్ PRO ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ PRO ప్లస్ యాంగిల్ POR ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ట్రయాంగిల్ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్.
సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ మనకి. సో యాంగిల్ ఓపీఆర్ ప్లస్, సో పిఆర్ఓ కూడా యాంగిల్ ఓపీఆర్కి ఈక్వల్. యాంగిల్ ఓపీఆర్ ప్లస్ యాంగిల్ పిఓఆర్ 160 degreesకి ఈక్వల్. 160 degrees it is equal to 180 degrees. So OPR plus OPR, 2 angle OPR plus 160 degrees it is equal to 180 degrees. So 2 angle OPR it is equal to, so right side 180 degrees ఉంది, 180 degrees plus 160, right side మీద minus 160 degrees. 180లో 160 సబ్ట్రాక్ట్ చేస్తే 20 degrees. సో ఓపీఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఓపీఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 20 degrees ఉంది. సో 2 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 2. సో 20ని 2తో డివైడ్ చేస్తే 10 degrees. సో therefore యాంగిల్ ఓపీఆర్ 10 degrees. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ angle ABC it is equal to 69 degrees, angle ACB 31 degrees. In the figure, angle ABC it is equal to 69 degrees. Angle ABC ఇక్కడ ఫార్మ్ అవుతుంది. ఈ యాంగిల్ 69 degrees. యాంగిల్ ACB 31 degrees. ACB ఇక్కడ ఫార్మ్ అవుతుంది యాంగిల్, ఈ యాంగిల్ 31 degrees. ఫైండ్ యాంగిల్ BDC. BDC యాంగిల్ ఇక్కడ ఫార్మ్ అవుతుంది. ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ యాంగిల్ ABC ఈక్వల్ టు 69 degrees, యాంగిల్ ACB ఈక్వల్ టు 31 degrees. సో ఇప్పుడు ట్రయాంగిల్ ABC అబ్జర్వ్ చేయండి. సో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏబిసి ఇచ్చారు. సో నెక్స్ట్ అలానే యాంగిల్ ఏసీబి ఇచ్చారు. సో ఇప్పుడు థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ బిఏసి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో ట్రయాంగిల్ ఏబిసిలో 3 యాంగిల్స్ సమ్ యాడ్ చేసి 180 degreesకి ఈక్వల్. ద సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో యాంగిల్ ఏబిసి, సో ఫస్ట్ యాంగిల్ యాంగిల్ ఏబిసి ప్లస్, సో నెక్స్ట్ సెకండ్ యాంగిల్ యాంగిల్ ఏసీబి, యాంగిల్ ఏసీబి ప్లస్, సో థర్డ్ యాంగిల్ యాంగిల్ బిఏసి, యాంగిల్ బిఏసి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. సో మనకి ప్రాబ్లంలో యాంగిల్ ఏబిసి ఇచ్చారు 69 degrees, యాంగిల్ ఏసీబీ 31 degrees ప్లస్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 180 degrees. 69 ప్లస్ 31 100 degrees ప్లస్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బిఏసి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ బిఏసి ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 180 degrees ఉంది. సో ఇక్కడ ఉండే ప్లస్ 100 degrees, రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ 100 degrees. 180లో 100 సబ్ట్రాక్ట్ చేస్తే 80 degrees. సో యాంగిల్ బిఏసి వాల్యూ 80 degreesకి ఈక్వల్. సో 80 degrees. సో యాంగిల్ బిఏసి, సో నెక్స్ట్ అలానే యాంగిల్ బిడిసి, సో ఇవి రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ సేమ్ సెగ్మెంట్ లో ఉన్నాయి. The angles in a same segment are equal. The angles in a same segment are equal. So therefore, angle BAC it is equal to 80 degrees. Then angle BDC, so angle BDC value kuda 80 degrees ki equal avutadi. Next one, fifth problem. In figure A, B, C and D are 4 points on a circle. సో ఈ డయాగ్రామ్లో ఏబిసిడి అనే పాయింట్స్ సర్కిల్ పైన ఉన్నాయి. ఏసీ అండ్ బిడి ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్ ఈ సచ్ దట్ యాంగిల్ బిఈసి ఈక్వల్ టు 130 degrees. సో ఈ సర్కిల్లో ఈ ఏసీ లైన్, ఈ బిడి లైన్,
ఈ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ యాంగిల్ బిఈసి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 130 degreesకి ఈక్వల్ అండ్ ఈసీడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 20 degrees. ఈసీడి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 20 degrees. ఫైండ్ యాంగిల్ బిఏసి. యాంగిల్ బిఏసి సో ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ బిఏసి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బీడీ లైన్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 130 degrees ఫామ్ అయింది. సో యాంగిల్ డిఈసి యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో యాంగిల్ డిఈసి యాంగిల్ బిఈసి ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. సో ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఫ్రమ్ డయాగ్రామ్ యాంగిల్ బిఈసి ఇక్కడ ఫామ్ అవుతుంది ప్లస్ యాంగిల్ డిఈసి ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ డిఈసి ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. యాంగిల్ బిఈసి ఇచ్చారు 130 degrees ప్లస్ యాంగిల్ డిఈసి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ డిఈసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ డిఈసి ఈక్వల్ టు సో రైట్ సైడ్ 180 degrees ఉంది ప్లస్ 130 రైట్ సైడ్ మూవ్ అయితే -130. యాంగిల్ డిఈసి ఈక్వల్ టు 180లో 130 సబ్ట్రాక్ట్ చేస్తే 50 degrees. సో ఇక్కడ యాంగిల్ 50 degrees. సో ఇప్పుడు యాంగిల్ ఈడిసి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. యాంగిల్ సిడిఈ ఈ ట్రయాంగిల్లో ఆల్రెడీ మనకి రెండు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ CDE the sum of the three angles are equal. ఒక ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో ఆల్రెడీ 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాం. యాంగిల్ డిఈసి 50 degrees. యాంగిల్ డిఈసి ప్లస్ సో నెక్స్ట్ యాంగిల్ ఈసిడి ప్లస్ సో నెక్స్ట్ యాంగిల్ ఈడిసి ఇక్కడ ఫామ్ అవుతుంది యాంగిల్ ఈడిసి. సో ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. యాంగిల్ డిఈసి 50 degrees ప్లస్ యాంగిల్ ఈసిడి ప్రాబ్లంలో ఇచ్చారు 20 degrees ప్లస్ యాంగిల్ ఈడిసి ఫైండ్ అవుట్ చేద్దాం ఈక్వల్ టు 180 degrees. 50 ప్లస్ 20 యాడ్ చేస్తే 70 degrees ప్లస్ యాంగిల్ ఈడిసి ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఈడిసి ఈక్వల్ టు సో రైట్ సైడ్ 180 degrees ఉంది ప్లస్ 70 రైట్ సైడ్ మీద -70 degrees ఈక్వల్ టు 180లో 70 సబ్ట్రాక్ట్ చేస్తే 110 degrees. సో యాంగిల్ ఈడిసి 110 degrees. యాంగిల్ ఈడిసి 110 degreesకి ఈక్వల్ అయింది. మనం యాంగిల్ బిఏసి ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగిల్ బిఏసి కూడా 110 degreesకి ఈక్వల్. సో ఎందుకంటే ఇవి రెండు యాంగిల్స్ సేమ్ సిగ్మెంట్లో ఉన్నాయి. సేమ్ సిగ్మెంట్లో ఉండే యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ ఈడిసి ఈక్వల్ టు 110. దెన్ యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 110 degrees. యాంగిల్ ఈడిసి 110 degrees అయినప్పుడు యాంగిల్ బిఏసి కూడా 110 degreesకి ఈక్వల్. సో ఎందుకంటే సేమ్ సిగ్మెంట్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ 6th ప్రాబ్లం. ABCD is a cyclic quadrilateral whose diagonals intersect at a point E. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే సర్కిల్ ఇన్సైడ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను. ఏ బి సి డి. సో ఏబిసిడి పాయింట్స్ లొకేట్ చేశాను. సో ఇప్పుడు ఏ నుంచి బి వరకు లైన్ జాయిన్ చేద్దాం. నెక్స్ట్ బి నుంచి సి వరకు జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ ఏ నుంచి డి వరకు జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు సి నుంచి డి వరకు లైన్ జాయిన్ చేస్తున్నా.
సో ఇప్పుడు ఈ సర్కిల్లో ఏబిసిడి క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది. ఈ ఏబిసిడి క్వాడ్రిలేటర్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. ఈ ఏబిసిడి క్వాడ్రిలేటర్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. హూజ్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అట్ పాయింట్ ఏ. సో ఈ క్వాడ్రిలేటర్లో ఈ డయాగ్నల్స్ ఏ నుంచి సి జాయిన్ చేద్దాం. ఏసీ డయాగ్నల్. సో నెక్స్ట్ బీడి పాయింట్స్ జాయిన్ చేద్దాం. సో ఏసీ డయాగ్నల్, బీడీ డయాగ్నల్ పాయింట్ ఈ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ ఈ. ఇఫ్ యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 70 degrees, యాంగిల్ డిబిసి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 70 degrees. సో నెక్స్ట్ బిఏసి ఈజ్ 30 degrees. బిఏసి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ 30 degrees. ఫైండ్ యాంగిల్ బిసిడి. బిసిడి. సో ఈ బిసిడి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ సిడి కార్డ్ని అబ్జర్వ్ చేయండి. సో ఈ సిడి కార్డ్లో యాంగిల్ డిబిసి 70 degrees ఉంది. సో నెక్స్ట్ అలానే యాంగిల్ డిఏసి యాంగిల్ ఫామ్ అయింది. యాంగిల్ డిఏసి, యాంగిల్ డిబిసి ఇవి రెండు కూడా ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. సేమ్ సెగ్మెంట్లో యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 70 degrees ఉంటే ఇక్కడ కూడా 70 degrees. సో ఫ్రమ్ డయాగ్రామ్, సో యాంగిల్ డిబిసి, సో యాంగిల్ డిబిసి 70 degrees అని ఇచ్చారు గివెన్. యాంగిల్ డిబిసి 70 degrees అయినప్పుడు యాంగిల్ డిఏసి కూడా 70 degreesకి ఈక్వల్. యాంగిల్ డిఏసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 70 degrees. సో సిన్స్ సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు బిఏడి యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ బిఏడి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో ఈ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే బిఏడి యాంగిల్ ఫామ్ అవుతుంది. 30 degrees ప్లస్ 70 degrees ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 degrees. సో యాంగిల్ బిఏటి 100 degreesకి ఈక్వల్. సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఈ ఆపోజిట్ యాంగిల్స్ సమ్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. సో యాంగిల్ బిఏడి ప్లస్, సో బిఏడికి ఆపోజిట్ యాంగిల్ యాంగిల్ బిసిడి. యాంగిల్ బిసిడి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో ఆపోజిట్ యాంగిల్ సమ్ ఈక్వల్ టు 180 degrees ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో యాంగిల్ బిఏడి ఫైండ్ అవుట్ చేసాం 100 degrees. 100 degrees ప్లస్ యాంగిల్ బిసిడి ఫైండ్ అవుట్ చేద్దాం ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బిసిడి ఈక్వల్ టు 180 degrees. 100 రైట్ సైడ్ మీద మైనస్ 100 degrees. 180లో 100 సబ్ట్రాక్ట్ చేస్తే 80 degrees. సో యాంగిల్ బిసిడి ఈ టోటల్ యాంగిల్ 80 degreesకి ఈక్వల్. ఈ టోటల్ యాంగిల్ 80 degreesకి ఈక్వల్. సో ఇప్పుడు యాంగిల్ ఈసిడి ఫైండ్ అవుట్ చేయాలి. ఈసిడి అంటే యాంగిల్ ఈసిడి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ప్రాబ్లంలో ఏబి ఈక్వల్ టు బీసీ అని ఇచ్చారు. సో ఏబి లెంత్, బీసీ లెంత్ ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఏబిసి ట్రయాంగిల్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్లో బేస్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 30 degrees ఫామ్ అయినప్పుడు ఇక్కడ కూడా యాంగిల్ 30 degrees ఉంటుంది. సో బీసీఏ ఈక్వల్ టు 30 degrees. బీసీఏ ఈక్వల్ టు 30 degrees. సో టోటల్ మనకి బీసీడీ యాంగిల్ 80 degreesకి ఈక్వల్. బీసీడీ ఈక్వల్ టు 80 degrees. సో బీసీడీలో 2 యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ ఈసీడి. యాంగిల్ ఈసీడి ఈక్వల్ టు 80 degrees. సో బీసీఏ 30 degrees. 30 degrees ప్లస్ యాంగిల్ ఈసీడి ఫైండ్ అవుట్ చేద్దాం. ఈసీడి ఈక్వల్ టు 80 degrees. సో యాంగిల్ ఈసీడి ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 80 degrees. 30 రైట్ సైడ్ మీద మైనస్ 30 degrees. 80లో 30 సబ్ట్రాక్ట్ చేస్తే 50 degrees. సో ఈ టోటల్ 80 degrees ఉన్నప్పుడు సో ఈ యాంగిల్ 30 degrees.
సో ఇక్కడ 50 degrees. సో 50 plus 30 80 degrees. Next one, seventh problem. If diagonals of a cyclic quadrilateral are diameters of the circle through the vertices of the quadrilateral, prove that is a rectangle. సర్కిల్లో డయామీటర్స్ ఆ క్వాడ్రిలేటర్ యొక్క డయాగోనల్స్ అయినప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ సర్కిల్కి డయామీటర్స్ డ్రా చేద్దాం. సో డయామీటర్ ఎప్పుడైనా సెంటర్ పాయింట్ నుంచి మూవ్ అవుతుంది. సో ఇది సర్కిల్లో డయామీటర్. సో డయామీటర్ ఎప్పుడు ఆ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి వెళ్తుంది. సో ఇవి రెండు డయామీటర్స్ ఏ బి సి డి. సో ఏ నుంచి బికి జాయిన్ చేద్దాం. సో నెక్స్ట్ ఏ నుంచి డి వరకు జాయిన్ చేద్దాం. సి నుంచి డి వరకు జాయిన్ చేస్తున్నా. బి నుంచి సి వరకు జాయిన్ చేద్దాం. సెంటర్ పాయింట్ ఓ. సో ఏసీ అనేది ఒక డయామీటర్, బీడీ అనేది ఇంకో డయామీటర్. సో ఇవి రెండు ఈ క్వాడ్రిలేటర్ యొక్క డయాగోనల్స్. సో ఇక్కడ ఏబిసిడి సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఫామ్ అయింది. సో ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ రెక్టాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో రెక్టాంగిల్లో ప్రతి యాంగిల్ 90 degreesకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రతి యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ బిఏడి. సో యాంగిల్ బిఏడి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో యాంగిల్ బిఏడి ఇక్కడ యాంగిల్ బిఓడి యాంగిల్కి హాఫ్ ఉంటుంది. సో అకార్డింగ్ టు థీరం 7. సో హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ యాంగిల్ బిఓడి. సో ఈ సెంటర్ దగ్గర బిఓడి యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ కాబట్టి 180 degreesకి ఈక్వల్. సో 1/2 ఇంటూ యాంగిల్ బిఓడి 180 degrees. సో 2 ones 2, 2 19s 180 degrees. సో యాంగిల్ బిఏడి ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్ బిఏడి 90 degreesకి ఈక్వల్ అయింది. సో నెక్స్ట్ యాంగిల్ ఏబిసి ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏబిసి. సో యాంగిల్ ఏబిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో యాంగిల్ ఏబిసి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ యాంగిల్, సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏఓసి. యాంగిల్ ఏఓసి స్ట్రైట్ యాంగిల్. సో ఈ యాంగిల్ 180 degrees. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఈ 180 degreesలో హాఫ్ ఉంటుంది. సో హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏఓసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ ఏఓసి 180 degrees. సో 2 ones 2, 2 19s 180. సో యాంగిల్ ఏబిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో 90 degrees. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ 2 కార్నర్స్కి కూడా యాంగిల్స్ 90 degreesకి ఈక్వల్ అవుతాయి. సో 90 degrees and 90 degrees. Similarly, angle BCD it is equal to 90 degrees, and so ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ CDA. యాంగిల్ CDA ఆల్సో ఈక్వల్ టు 90 degrees. ఈ క్వాడ్రిలేటరల్లో 4 కార్నర్ యాంగిల్స్ 90 degreesకి ఈక్వల్ అయినాయి. సో ఇప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ రెక్టాంగిల్. సో ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ABCD quadrilateral equal to 90 degrees. So all angles in a ABCD quadrilateral, hence cyclic quadrilateral is a rectangle. Next one, eighth problem. If the non-parallel sides of a trapezium are equal, prove that it is a cyclic. ట్రెపీజియంలో నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు
ఆ ట్రెపీజియం సైక్లిక్ అని ప్రూవ్ చేయాలి. సైక్లిక్ అంటే ట్రెపీజియంలో ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్ కావాలి. అప్పుడు ఆ ట్రెపీజియం సైక్లిక్ అవుతుంది. ఇది ఒక ఏబిసిడి ట్రెపీజియం. ఇప్పుడు ఏ నుంచి ఆపోజిట్ సైడ్ బీసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. సో పర్పెండిక్యులర్ లైన్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. సో ఈ పాయింట్ని ఎం అనుకుంటున్నా. సో నెక్స్ట్ డి నుంచి బీసీ సైడ్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ని ఎన్ అనుకుంటున్నా. సో ఇక్కడ ఏబిఎం ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ డిఎన్సి ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇన్ ట్రయాంగిల్ ఏబిఎం, సో ఈ ట్రయాంగిల్ నేమ్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ డిసిఎన్. సో ట్రయాంగిల్ డిసిఎన్ ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో సో మనకి నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అని ఇచ్చారు ట్రెపీజియంలో. సో ఏబి సైడ్ డిసి సైడ్ ఇవి రెండు నాన్ ప్యారలల్ సైడ్స్. ప్రాబ్లంలో ఇవి రెండు ఈక్వల్ అని ఇచ్చారు. సో ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు డిసి గివెన్. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అయింది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సో ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ ఏఎంబి. యాంగిల్ ఏఎంబి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ డిఎన్సి. యాంగిల్ డిఎన్సి. నెక్స్ట్ సో ఏఎం డిస్టెన్స్ డిఎన్ డిస్టెన్స్ ఇవి రెండు ఈక్వల్ డిస్టెన్సెస్. సో ఏఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు డిఎన్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్ ఏబిఎం ట్రయాంగిల్ డిసిఎన్లో 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి. సో ఒక యాంగిల్ ఈక్వల్ అయింది. సో ఈ యాంగిల్ 90 డిగ్రీస్కి ఈక్వల్. సో బై యూజింగ్ ఆర్హెచ్ఎస్ యాక్సియం, సో ఆర్హెచ్ఎస్ యాక్సియం ప్రకారం ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏబిఎం ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిసిఎన్. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఏబిఎం యాంగిల్, సో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ డిసిఎన్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సో యాంగిల్ ఏబిఎం ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ డిసిఎన్ సిన్స్ కరెస్పాండింగ్ పార్ట్స్ ఆర్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ ఏబిఎం. ఎంని సి వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. సో అప్పుడు యాంగిల్ ఏబిసి. సో యాంగిల్ ఏబిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ యాంగిల్ నేమ్ డిసిఎన్. ఎన్ని బి వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. సో అప్పుడు యాంగిల్ డిసిబి. యాంగిల్ డిసిబి. ఈ ట్రెపీజియంలో ఏబి లైన్ని ట్రాన్స్వర్సల్ లైన్గా కన్సిడర్ చేసినప్పుడు ఈ ఏడి సైడ్ బీసీ సైడ్ ఇవి రెండు ప్యారలల్ సైడ్స్. సో అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ యాంగిల్ డిఏబి, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఏబిసి ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్. AB is a transversal line, then angle DAB plus angle DAB ఇక్కడ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ABC ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ DAB అలానే రాద్దాం. యాంగిల్ DAB ప్లస్ యాంగిల్ ఏబిసి ఇక్కడ యాంగిల్ డిసిబికి ఈక్వల్ అయింది. యాంగిల్ ఏబిసి ప్లేస్లో యాంగిల్ డిసిబి రాస్తున్నా. ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, యాంగిల్ డిఏబి ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ డిసిబి
డిసిబి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్. ఈ ట్రిపీజియంలో ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్ అయింది. సో అప్పుడు ఈ ట్రిపీజియం సైక్లిక్ ట్రిపీజియం అవుతుంది. సో దేర్ఫోర్ ట్రిపీజియం ఏబిసిడి ఈజ్ ఎ సైక్లిక్. నెక్స్ట్ వన్, 9th ప్రాబ్లం. 2 circles intersect at 2 points B and C. సో ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ బీసీ అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. త్రూ బి 2 line segments ABD and PBQ are drawn to intersect the circles at A, D and P, Q respectively. సో బి పాయింట్ నుంచి PBQ లైన్ సెగ్మెంట్ వెళ్తుంది. నెక్స్ట్ ఈ సేమ్ పాయింట్ నుంచి ABD లైన్ సెగ్మెంట్ వెళ్తుంది. ప్రూవ్ దట్ యాంగిల్ ACP ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ QCD. యాంగిల్ ACP ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ ACP. యాంగిల్ QCD యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఒక సర్కిల్లో సేమ్ సెగ్మెంట్లో ఫామ్ అయ్యే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ సర్కిల్ అబ్జర్వ్ చేయండి. సో ఈ సర్కిల్ లోపల యాంగిల్ ACP ఇక్కడ ఫామ్ అయ్యింది. నెక్స్ట్ యాంగిల్ ABP ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ రెండు యాంగిల్స్ ఒకే సర్కిల్లో ఈ సేమ్ సెగ్మెంట్లో ఉన్నాయి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు యాంగిల్ ACP ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ABP. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో నెక్స్ట్ ఈ సెకండ్ సర్కిల్లో యాంగిల్ QCD ఇక్కడ ఫామ్ అవుతుంది ఈ యాంగిల్. సో నెక్స్ట్ యాంగిల్ QBD ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్ కూడా ఆ సేమ్ సెగ్మెంట్లో ఉన్నాయి, అలానే ఒకే సర్కిల్లో ఉన్నాయి. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ QCD ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ QBD. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ QBD. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ ABP. ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవుతాయి. ఈ యాంగిల్ నేమ్ QBD. యాంగిల్ QBD ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ నేమ్ యాంగిల్ ABP. యాంగిల్ ABP. సో థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 and 3. సో ఫస్ట్ ఈక్వేషన్లో యాంగిల్ ACP యాంగిల్ ABPకి ఈక్వల్ అయింది. యాంగిల్ ACP ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ ABP. యాంగిల్ ABP థర్డ్ ఈక్వేషన్లో యాంగిల్ QBDకి ఈక్వల్ అయింది. సో QBD రాద్దాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ QBD. సెకండ్ ఈక్వేషన్లో యాంగిల్ QBD యాంగిల్ QCDకి ఈక్వల్ అయింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ QCD. సో యాంగిల్ ACP ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ QCD. సో దేర్ఫోర్ యాంగిల్ ACP ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ QCD. నెక్స్ట్ వన్, 10th ప్రాబ్లం. ఇఫ్ సర్కిల్స్ ఆర్ డ్రాన్ టేకింగ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ యాజ్ డయామీటర్స్. సో ఇక్కడ 2 సర్కిల్స్ డ్రా చేశాను. సో ఈ 2 సర్కిల్స్ ఏ అనే పాయింట్ డి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ABC ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఈ ABC ట్రయాంగిల్లో ఈ AB సైడ్ ఈ ఫస్ట్ సర్కిల్లో సెంటర్ O నుంచి పాస్ అవుతుంది. సో AB అనేది ఇక్కడ డయామీటర్కి ఈక్వల్. నెక్స్ట్ ఈ సెకండ్ సర్కిల్లో AC సైడ్ సెంటర్ O' నుంచి మూవ్ అవుతుంది. ఈ AC లైన్ సెగ్మెంట్ డయామీటర్కి ఈక్వల్. ప్రూవ్ దట్
The point of intersection of these circles lie on the third side. ఈ రెండు సర్కిల్స్ డి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఈ డి అనే పాయింట్ ఈ థర్డ్ సైడ్ బీసీ లైన్ సెగ్మెంట్ పైన ఉంది అని మనం ప్రూవ్ చేయాలి. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ అయ్యండి. యాంగిల్ ఏడిబి ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ అంటే 90 degreesకి ఈక్వల్. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ యాంగిల్ ఏడిబి it is equal to 90 degrees. సో నెక్స్ట్ అలానే యాంగిల్ ఏడిసి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా 90 degrees యాంగిల్ ఫామ్ అవుతుంది. యాంగిల్ ఏడిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేద్దాం. యాంగిల్ ఏడిబి ప్లస్ యాంగిల్ ఏడిసి ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 plus 90. సో యాంగిల్ ఏడిబి ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ ఏడిసి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ టోటల్ యాంగిల్ని యాంగిల్ బీడీసీ అంటాం. యాంగిల్ బీడీసీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 plus 90 180 degrees. 180 degrees అంటే ఈ బీడీసీ లైన్ స్ట్రైట్ లైన్ అని ప్రూవ్ అయింది. సో దేర్ఫోర్ యాంగిల్ బీడీసీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. సో బీడీసీ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. సో బీడీసీ అనేది స్ట్రైట్ లైన్ అయినప్పుడు పాయింట్ డి అనేది ఈ బీసీ లైన్ సెగ్మెంట్ పైన ఉంది. సో ద పాయింట్ డి ఈజ్ లై ఆన్ థర్డ్ సైడ్ బీసీ. నెక్స్ట్ వన్ 11th ప్రాబ్లం. ఏబీసీ అండ్ ఏడీసీ ఆర్ two right triangles with common hypotenuse AC. సో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఏబీసీ ట్రయాంగిల్ ఇలా ఫామ్ అయింది. సో ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ ఏడీసీ ట్రయాంగిల్ ఇలా ఫామ్ అయింది. సో ఏడీసీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏసీ అనేది కామన్ హైపాటనస్. ప్రూవ్ దట్ యాంగిల్ సిఏడి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ సిబిడి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ ఉంది. ఈ ఏబీసీ ట్రయాంగిల్లో 3 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ ఏబీసీ ప్లస్. సో నెక్స్ట్ సెకండ్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ నేమ్ యాంగిల్ బీసీఏ ప్లస్ థర్డ్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ బీఏసీ. ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. యాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. యాంగిల్ ఏబీసీ వాల్యూ 90 degrees ప్లస్ యాంగిల్ బీసీఏ అలానే రాద్దాం. యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ బీఏసీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 90 degrees. రైట్ సైడ్ మూవ్ చేద్దాం. ఇక్కడ రైట్ సైడ్ ఆల్రెడీ 180 ఉంది. ఈ 90 రైట్ సైడ్ మూవ్ మైనస్ 90 degrees. యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ టు 180లో 90 సబ్ట్రాక్ట్ చేస్తే 90 degrees. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏడీసీ అబ్జర్వ్ చేయండి. ఈ ఏడీసీ ట్రయాంగిల్లో 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. ఇన్ ట్రయాంగిల్ ఏడీసీ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ ఏడీసీ ప్లస్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ డిసిఏ
యాంగిల్ DCA ప్లస్ ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ నేమ్ యాంగిల్ CAD. యాంగిల్ CAD. సో ఈ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. యాంగిల్ ADC 90 degrees ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్లస్ యాంగిల్ DCA అలానే రాస్తున్నా ప్లస్ యాంగిల్ CAD ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు 90 degreesని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. యాంగిల్ DCA ప్లస్ యాంగిల్ CAD ఈక్వల్ టు సో రైట్ సైడ్ 180 degrees ప్లస్ 90 రైట్ సైడ్ మూవ్ అయితే -90 degrees. యాంగిల్ DCA ప్లస్ యాంగిల్ CAD ఈక్వల్ టు 180లో 90 సబ్ట్రాక్ట్ చేస్తే 90 degrees. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని యాడ్ చేద్దాం. యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1లో యాంగిల్ BCA ఉంది. యాంగిల్ BCA ప్లస్ సెకండ్ ఈక్వేషన్లో యాంగిల్ DCA. యాంగిల్ DCA ప్లస్ ఫస్ట్ ఈక్వేషన్లో యాంగిల్ BAC. యాంగిల్ BAC ప్లస్ సెకండ్ ఈక్వేషన్లో యాంగిల్ CAD. యాంగిల్ CAD ఈక్వల్ టు సో రైట్ సైడ్ 90 degrees ఉంది ఇక్కడ 90 degrees ప్లస్ సెకండ్ ఈక్వేషన్లో కూడా రైట్ సైడ్ 90 degrees. సో యాంగిల్ BCA ప్లస్ యాంగిల్ DCA ఈ రెండు యాడ్ చేయాలి. యాంగిల్స్ BCA యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ DCA ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి యాంగిల్ BCD ఫామ్ అవుతుంది. ఈ కంప్లీట్ యాంగిల్ నేమ్ యాంగిల్ BCD. సో యాంగిల్ BCD ప్లస్ సో ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేద్దాం. యాంగిల్ BAC యాంగిల్ CAD. యాంగిల్ BAC ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ CAD ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే ఈ కంప్లీట్ యాంగిల్ నేమ్ యాంగిల్ DAB. సో ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే యాంగిల్ DAB ఈక్వల్ టు 90 ప్లస్ 90 180 degrees. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి యాంగిల్ BCD ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ DAB ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్. ఈ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్ అయింది. ఈ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ABC ADC ఇవి రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఈ ABC ట్రయాంగిల్లో యాంగిల్ B దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్లో ADC ట్రయాంగిల్లో కూడా యాంగిల్ D దగ్గర 90 degrees ఫామ్ అవుతుంది. ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. ఫ్రమ్ డయాగ్రామ్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees. ఈక్వేషన్ 4 అనుకుందాం. సో ఒక క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్ సమ్ 180 degreesకి ఈక్వల్ అయినప్పుడు ఆ క్వాడ్రిలేటర్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. ఫ్రమ్ 3 and 4 we observe that ABCD is a cyclic. ఇప్పుడు ABCD క్వాడ్రిలేటర్ సైక్లిక్ క్వాడ్రిలేటర్కి ఈక్వల్ అయింది. సో ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఈ CDని కార్డుగా కన్సిడర్ చేస్తే యాంగిల్ CAD యాంగిల్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ యాంగిల్ CBD యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో దేర్ఫోర్ యాంగిల్ CAD ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ CBD. నెక్స్ట్ వన్ 12th. ప్రూవ్ దట్ సైక్లిక్ ప్యారలలోగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఒక సైక్లిక్ ప్యారలలోగ్రామ్ని రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ప్యారలలోగ్రామ్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ సర్కిల్ లోపల ఒక క్వాడ్రిలేటర్ని డ్రా చేశాను. ఈ క్వాడ్రిలేటర్ ప్యారలలోగ్రామ్కి ఈక్వల్ అవుతుంది. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇన్ ఏ parallelogram, each pair of opposite angles are equal.
యాంగిల్ ఏ ఆపోజిట్ యాంగిల్ సి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. యాంగిల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సి. అండ్ సో నెక్స్ట్ యాంగిల్ బి ఆపోజిట్ యాంగిల్ డి. ఇవి రెండు కూడా ఈక్వల్. యాంగిల్ బి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ డి. సైక్లిక్ ప్యారలోగ్రామ్ కాబట్టి ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ సమ్ యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్. ఇన్ ఏ సైక్లిక్ ప్యారలోగ్రామ్ ద సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ఆపోజిట్ యాంగిల్ సి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ అలానే రాద్దాం. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి. సో యాంగిల్ సి ప్లస్లో యాంగిల్ ఏ రాస్తున్నా. ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఇవి రెండు యాడ్ చేస్తే 2 యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ 180 degrees. సో ఇక్కడ ఉండే 2 రైట్ సైడ్ మీద అయితే డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 2. 180ని 2తో డివైడ్ చేస్తే 90 degrees. సో యాంగిల్ ఏ వాల్యూ 90 degreesకి ఈక్వల్ అయింది. సో యాంగిల్ ఏ వాల్యూ యాంగిల్ సికి ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ ఇలానే యాంగిల్ బి యాంగిల్ డి ఫైండ్ అవుట్ చేసిన 90 degreesకి ఈక్వల్ అవుతాయి. సిమిలర్లీ యాంగిల్ బి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. సో ఒక ప్యారలోగ్రామ్లో సో ప్రతి యాంగిల్ కూడా 90 degreesకి ఈక్వల్ అయింది. సో అప్పుడు ఈ ప్యారలోగ్రామ్ రెక్టాంగిల్కి ఈక్వల్. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ 4 interior angles ఈక్వల్ టు 90 degrees. So therefore cyclic parallelogram is a rectangle. ప్యారలోగ్రామ్లో ప్రతి యాంగిల్ 90 degreesకి ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఆ ప్యారలోగ్రామ్ రెక్టాంగిల్కి ఈక్వల్. ఓకే స్టూడెంట్స్, ఇవి 9.3 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.